హాయ్ యూవర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం టెట్ 2A PYQs 2024లో జరిగినటువంటి ప్రశ్న పత్రాలలో ఫిజిక్స్ క్వశ్చన్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ మనకి 2 వీడియోస్ అయిపోయినాయి, యూట్యూబ్లో అప్లోడ్ చేసినాం. ఇది 3rd వీడియో. దీన్ని కూడా మనం గుర్తించే ప్రయత్నం చేయండి, ఓకేనా? సరే, చూద్దాం మనం. ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, సమవృత్తాకార చలనంలో అని అడుగుతున్నాడు. వస్తువు ఏకరీతి వడితో చలిస్తున్నా, యూనిఫామ్ స్పీడ్తో మూవ్ అవుతున్నా, వస్తువు ఏకరీతి వేగంతో చలిస్తున్నా, యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతున్నా, వస్తువు యొక్క వడి మరియు వేగాలు రెండు ఏకరీతి వడిలో ఉంటాయా, స్పీడ్ అండ్ వెలాసిటీ బోత్ విల్ బి కాన్స్టెంట్ అని మనకు మాట్లాడుతూ ఉన్నాడు. వడి మరియు వేగాలు రెండు ఏకరీతితో ఉండవా అంటే బోత్ స్పీడ్ అండ్ వెలాసిటీస్ ఆర్ వేరియబులా అని ఇక్కడ మనకి డిస్కషన్ అనేది ఉంది ఈ ప్రశ్నలో. ఎప్పుడైనా చూడండి, వృత్తాకార చలనం అంటే మీ అందరికీ తెలుసు, ఒక స్థిర బిందువును ఆధారంగా చేసుకొని స్థిర దూరంలో దాని చుట్టూ తిరుగుతున్నట్టయితే ఆ వస్తువు వృత్తాకార చలనంలో ఉంటుందని, ఆ స్థిర దూరాన్నే మీరు వ్యాసార్థమని, ఆ స్థిర బిందువునే వృత్త కేంద్రమని మనం మాట్లాడుతూ ఉంటాం. ఇది జనరల్గా మ్యాథమెటిక్స్లో కూడా మనకి వృత్తం యొక్క నిర్వచనంలో ఉంటుంది, ఓకేనా? సరే, బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఒక వస్తువు వృత్తాకార మార్గంలో తిరుగుతుంది అని అనుకుందాం. తిరుగుతున్నప్పుడు ఎప్పుడూ కూడా చూడండి, దాని యొక్క దిశ అనేది అంటే వేగ దిశ. ఇప్పుడు వేగం స్థిరంగా ఉండాలి అంటే రెండు స్థిరంగా ఉండాలి తప్పనిసరిగా. ఒకటి వడి స్థిరంగా ఉండాలి, రెండవది దిశ స్థిరంగా ఉండాలి. ఈ రెండు స్థిరంగా ఉన్నప్పుడే వెలాసిటీ మస్ట్ బి కాన్స్టెంట్ ఓన్లీ వెన్ ద స్పీడ్ అండ్ డైరెక్షన్ మస్ట్ బి కాన్స్టెంట్, ఓకేనా? ఈ రెండు స్థిరంగా ఉండాలి. మరి ఇప్పుడు దిశ అనేది మారుతూ ఉంటుంది. ప్రతి ఒక్క బిందువు వద్ద కూడా స్పర్శరేఖ దిశలో ఉంటుంది. ఒకవేళ ఒక వస్తువు ఇలా మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది అని అనుకుంటే, అంటే ప్రతి ఒక్క బిందువు వద్ద స్పర్శరేఖ దిశలో ఉంటుంది. ఇది దిశ అనేది ఏంటిది? అందుకే కదా మనం ఏదైనా ఒక రాయిని తాడుకు గట్టి ఇలా తిప్పి వదిలినప్పుడు ఏమవుతుందంటే అది స్పర్శరేఖ దిశలో వెళ్ళిపోతూ ఉంటుంది, ఏ బిందువు వద్ద అయితే మీరు వదులుతారో. దీన్ని మనం ఒడిసేయాలని వెనకటి కాలంలో మనం పక్షులు కొట్టడానికి కానీ వీటికి కానీ ఉపయోగించేవాళ్ళం మనం, అవునా కదా? రైట్, బాగానే ఉంది ఇంతవరకు. అయితే ఇప్పుడు మరి దీంట్లో ప్రత్యేకంగా ఏమడుగుతున్నాడు? సమవృత్తాకార చలనం అంటున్నాడు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ దగ్గరికి వద్దాం మనం. సమవృత్తాకార చలనం అని ఎప్పుడు అంటామంటే దీని యొక్క వడి స్థిరంగా ఉండాలి. వడి వృత్తాకార మార్గంలో చలించేటటువంటి వస్తువు యొక్క వడి స్థిరంగా ఉంటే అది సమవృత్తాకార చలనం లేదా ఏకరీతి వృత్తాకార చలనం అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ ఏ సర్క్యులర్ మోషన్ దెన్ సచ్ సర్క్యులర్ మోషన్ ఈజ్ పర్టికులర్లీ నోన్ యాజ్ ద యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అని మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట, ఓకేనా? కాబట్టి ఇదేమవుతుంది? వడి స్థిరంగా అంటే స్పీడ్ కాన్స్టెంట్. ఇక్కడ 20, ఇక్కడ 20 లేట సపోజ్, ఓకే. అప్పుడు ఏమవుతుంది? ఎవ్రీ పాయింట్ దగ్గర కూడా డైరెక్షన్ చేంజ్ అవుతుంది, కానీ మ్యాగ్నిట్యూడ్ అంటే దాని స్పీడ్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అప్పుడు దీన్ని ఏకరీతి లేదా సమవృత్తాకార చలనం అని మాట్లాడుతూ ఉంటాం. అంటే ఇప్పుడు చెప్పండి, ఓన్లీ స్థిరంగా ఉండేది ఎవరు? వడి మాత్రమే స్థిరంగా ఉంటుంది, ఓకేనా? వేగం ఈ రెండిట్లో ఏ ఒక్కటి మారినా కానీ ఆ వేగం అనేది మారుతూ ఉంటుంది. ఏది? దిశ మారినా వడి మారినా. అంటే అసమవేగం అంటే ఇక్కడ మనం ఏంది, ఆ సరౌండింగ్ ఏరియా కూడా టచ్ చేస్తున్నాం చూడండి. వడి మారుతూ దిశ స్థిరంగా ఉన్న, వడి స్థిరంగా ఉండి దిశ మారిన, వడి మరియు దిశలు రెండూ మారినా కానీ ఆ వస్తువు అసమవేగంలో ఉంటుందని, అసమవేగంలో ఉన్న వస్తువు యొక్క చలనం అసమచలనం అని మనం మాట్లాడుతూ ఉంటాం. వస్తువు సమవేగంలో ఉంటే ఆ వస్తువు యొక్క చలనాన్ని సమచలనమని లేదా ఏకరీతి చలనమని లేదా స్థిర చలనమని మనం మాట్లాడుతూ ఉంటాం. When the object is in the uniform velocity, then the motion of the object is said to be uniform or the constant అని మనం మాట్లాడుతూ ఉంటాం. If the velocity of an object is varies with time, then such motion is known as the non-uniform motion అని వేరియబుల్ మోషన్ అని మనం చెప్తూ ఉంటాం అనమాట, ఓకేనా? సరే, బాగానే ఉంది ఇంతవరకు. కాబట్టి ఇది సమచలనం. ఏది? వేగం సమానంగా ఉన్నప్పుడు, వడి సమానంగా ఉన్నప్పుడు మాత్రం కాదు, వడి దిశ రెండు కూడా ఉండాలి. అప్పుడు చూడండి, ఏకరీతి వృత్తాకార చలనం ఒక అసమచలనానికి ఉదాహరణ. అసమచలనం. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ non-uniform motion. Why? Direction of the object here at each and every point will be changes, but the speed is remains constant. ఈ సిచ్యువేషనే కదా. ఈ సిచ్యువేషన్ దేనికి సంబంధించింది? అసమవేగమే కదా. అసమవేగం అంటే మనం అసమచలనం అంటాం కదా, అవునా కదా? నాన్ యూనిఫామ్ మోషన్ అని మనం మాట్లాడుతూ ఉంటాం, ఓకే. ఇది జనరల్. మరి ఇప్పుడు చూడండి, దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏమవుతుంది? వస్తువు ఏకరీతి వడితో
చలిస్తుంది. యూనిఫామ్ స్పీడ్ తోటి మనకి మూవ్ అవుతుంది కానీ వెలాసిటీ అయితే కాదు. ఓకే, నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ జీ వాజ్ ఫౌండ్ బై అని అడుగుతా ఉన్నాడు. విశ్వగురుత్వాకర్షణ స్థిరాంకాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు సార్ అని అడిగితే మనకి హెన్రీ క్యావెండిష్. దీని వాల్యూ కూడా మీ అందరికీ కూడా ఐడియా ఉంటుంది. 6.67 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్ ఇన్ ఎస్ఐ ఆర్ ఎంకేఎస్ యూనిట్. ఓకేనా, బట్ ద జీ వాల్యూ ఈజ్ 6.67 ఇంటూ 10⁻⁻8 డైన్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ గ్రామ్ స్క్వేర్ ఇన్ సిజిఎస్. రెండు వాల్యూస్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి రేషియో కూడా అడుగుతూ ఉంటాడు కాబట్టి చూసుకోండి. ఓకేనా, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ద క్వాంటిటీస్ హ్యావింగ్ ద సేమ్ యూనిట్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ అని అడుగుతున్నాడు. ఒకే ప్రమాణాలు కలిగినటువంటి భౌతిక రాశుల్ని గుర్తించమంటున్నాడు. ఒకే ప్రమాణాలు గల భౌతిక రాశులు. ఇప్పుడు చూడండి, పని మరియు శక్తి అంటే వర్క్ అండ్ ఎనర్జీ హ్యావ్ ద సేమ్ యూనిట్స్. ఒకే ప్రమాణాలు ఉంటాయి. వర్క్కి ఎనర్జీకి కానీ టార్క్ కూడా. ఓకే, మూడింటికి కూడా ఒకే ప్రమాణాలు ఉంటాయి కాబట్టి ఇదే మన ఆన్సర్ అవుతుంది. పని మరియు సామర్థ్యానికి కాదు, పనికే జౌలు, సామర్థ్యానికి వచ్చేసి వాట్స్. శక్తి మరియు సామర్థ్యం, దీని జౌలే, దీనికి పవర్ అవుతుంది. బలం మరియు పీడనం, బలానికి న్యూటను, ఇది న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఓకేనా, సరే బాగానే ఉంది ఇంతవరకు. నెక్స్ట్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ కాబట్టి తీసేసింది. ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రత సెంటీగ్రేడ్ స్కేల్లో T°C మరియు కెల్విన్ స్కేల్లో T కెల్విన్ అయితే T/T వాల్యూ ఏమవుతుంది, క్యాపిటల్ T బై స్మాల్ t వాల్యూ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. మనందరికీ తెలుసు ఇది కెల్విన్ స్కేల్లో క్యాపిటల్ T, సెల్సియస్ స్కేల్లో స్మాల్ t అయితే మనకి రెండింటి మధ్య సంబంధం క్యాపిటల్ T = T+273 అని మనందరికీ తెలుసు. ఇప్పుడు ఏం చేయాలి, క్యాపిటల్ T/T కాబట్టి స్మాల్ tతో డివైడ్ చేయొచ్చు కదా బోత్ సైడ్స్. ఇలా డివైడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, క్యాపిటల్ T బై స్మాల్ t = T/T. భిన్నాన్ని విభజిస్తే ఈ విధంగా వస్తుంది మనకి. ఈ విధంగా దీనికి గెట్స్ క్యాన్సిల్ 1+273/T అవుతుంది అనమాట. ఓకేనా, 1+273/T అంటే ఇది ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా మనకి ఫారెన్హీట్ స్కేల్కి, అవునా కదా, సెల్సియస్ స్కేల్కి మధ్య గల సంబంధం ఏంది, సెల్సియస్ స్కేల్, ఇది సెల్సియస్ స్కేల్, ఇది ఫారెన్హీట్ స్కేల్, ఈ రెండింటికి మధ్య సంబంధం ఇలా ఉంటుంది. అలా కాకుండా ఒక్కోసారి ఉష్ణోగ్రతలో భేదం అని అడుగుతాడు. జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఉష్ణోగ్రతలో భేదం ఇదేంటిది, జస్ట్ టెంపరేచర్స్ అంతే, రిలేషన్స్. అలా కాకుండా చేంజ్ ఇన్ టెంపరేచర్ అని అడుగుతాడు. ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రతలో మార్పు 20°C అయితే దాన్ని ఫారెన్హీట్ స్కేల్లో చెప్పమన్నప్పుడు వెంటనే మీరు దీన్ని ఉపయోగించారనుకోండి రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఏం చేయాలి సార్ అని అడిగితే ఎప్పుడైనా డిఫరెన్స్ అన్నప్పుడు డెల్టాతో చూపిస్తాం. మార్పు అనేది డెల్టాతో చూపించినప్పుడు ఏమవుతుంది, T చూడండి T+273 కదా, డెల్టా అప్లై చేయండి సింపుల్గా. ΔT =ΔT అవుతుంది. దీని డిఫరెన్స్ తీసుకుంటే ఫస్ట్లో 273 ఉంటుంది, తర్వాత కూడా 273 ఉంటుంది. అది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. ఇది ఒకవేళ కెల్విన్ స్కేల్ టు °C అడిగితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రతలో భేదం 20°C అయితే దాని కెల్విన్ మానంలో చెప్పండి అన్నాడు అనుకోండి, సింపుల్గా 20 కెల్విన్స్ అవుతుంది. అంతేగాని T ఇక్కడ 20+273 293 అని చెప్పారనుకోండి రాంగ్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. దీంట్లో కూడా చూడండి, చేంజ్ అడిగితే మార్పు అండి, ఇక్కడ జాగ్రత్త చూసుకోవాలి. చేంజ్ ఇన్ టెంపరేచర్, ఇక్కడ కూడా చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ సెల్సియస్ స్కేల్ = 5/9 టైమ్స్ ఆఫ్, దీనికి డెల్టా అప్లై చేశారనుకోండి ΔF అవుతుంది. ΔF దీనికి ఎలాగో 0 అయిపోతుంది. ఓకేనా, అంటే మీనింగ్ ఏంటంటే C2 - C1 = 5/9 ఇంటూ F2 - F. ఇలా అడుగుతాడు. ఇవన్నీ మీరు నోట్స్లో రాసుకోవాలి, ఎందుకంటే చాలా కీ పాయింట్స్ ఇవన్నీ కూడా. ఓకే, సరే బాగానే ఉంది. ఇది ఎందుకంటే ఇది అందరికీ తెలుసు, కానీ ఈ షార్ట్ కట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ టైం సేవ్ అవుతుంది, మనకి ఆ సిస్టమ్ మీద ఎంత కమాండ్ ఉంది అనేది కూడా మనకు అర్థమైపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇన్ ఓమ్స్ లా V = IR ఆర్ డిపెండ్స్ అని అంటున్నాడు. దేని మీద ఆధారపడుతుంది అంటున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే V = IR కదా సార్, దీంట్లో పెద్ద క్వశ్చన్ ఏముంది, ఆర్ మస్ట్ బి డిపెండ్స్ ఆన్ V and I. నో, V and I మీద డిపెండ్ కాదండి, రెండింటి మీద కూడా డిపెండ్ కాదు. ఏ పైన కాదు,
అలాగే బి పైన వి డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ఐ అండ్ ఆర్ వి. ఎందుకంటే ఆర్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద కండక్టర్. దట్ ఈస్ బిలాంగ్స్ టు ద కండక్టర్. వాహకం యొక్క ధర్మం అది. వాహకం ఏంది? స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని నిరోధించేది. అందుకే మీరు చూడండి, నిర్వచనం ఏం నేర్చుకుంటారు? నిరోధవనంలోనే మీకు వెంటనే స్ట్రైక్ అయ్యేది స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని వ్యతిరేకించేది. అంతేగాని ఏది వోల్టేజ్ కానీ లేకపోతే పెంచినప్పుడు తగ్గించడం కానీ ఇదంతా ఏమీ ఉండదు. కాబట్టి ఆర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? మనకి పొడవు మీద ఆధారపడుతుంది, లెంత్ ఆఫ్ ద కండక్టర్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఇదొక కండక్టర్ అని అనుకుంటే దీని ఎల్ మీద ఆధారపడుతుంది, లెంత్ మీద. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ πr² మీద ఆధారపడుతుంది. తర్వాత టెంపరేచర్, దీని టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. అందుకే ఓం నియమం ఏం చెప్తుంది? స్థిర ఉష్ణోగ్రత వద్ద అంటుంది. ఒకవేళ ఉష్ణోగ్రత మారిందనుకోండి, నిరోధం కూడా మారుతూ ఉంటుంది. అప్పుడు మనకి ప్రవహించేటటువంటి వోల్టేజ్ అండ్ కరెంట్ అనేది డిఫరెన్స్ వస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? అది అంటే అప్పుడు ఆ రిలేషన్ అనేది వ్యాలిడ్ కాదు. వి ప్రపోర్షనల్ టు ఐ అనేది వ్యాలిడ్ కాదనమాట. అందువల్ల ఓకే, దీని మీద డిపెండ్ అవుతుంది, దీని మీద కూడా డిపెండ్ అవుతుంది. తర్వాత పదార్థ స్వభావం మీద కూడా ఆధారపడుతుంది. నేచర్ ఆఫ్ మెటీరియల్ మీద కూడా రెసిస్టెన్స్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. తర్వాత మలిన పదార్థాలు, ఇంప్యూరిటీస్, మలిన పదార్థాల మీద కూడా ఆధారపడుతూ ఉంటుంది. అంటే ఏదైనా కండక్టర్కి యాడ్ చేసిన ఇంప్యూరిటీస్ మీద కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది అనమాట. ఏంటి సార్ ఆ ఇంప్యూరిటీస్ అని అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్యూర్ వాటర్ ఈజ్ ద బ్యాడ్ కండక్టర్, బట్ ద సాల్ట్ వాటర్ ఈజ్ ద గుడ్ కండక్టర్. స్వచ్ఛమైన నీరు బంధకంగా పనిచేస్తుంది, విద్యుత్ బంధకంగా. అదే ఉప్పు నీరు అయితే మనకి వాహకంగా పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా చూడండి, మిశ్రమ లోహాలకు ఒక నిరోధం ఉంటుంది, విడివిడి లోహాలకు వేరే నిరోధం ఉంటుంది. అవునా కదా? ఎప్పుడు కూడా మనం జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకి ఒక లోహం ఉందనుకోండి, కాపరు, లెడ్, టిన్, ఇవి విడివిడిగా వేరు నిరోధాలు ఉంటాయి. ఈ మూడింటిని కలిపారనుకోండి, అప్పుడు ఫలిత నిరోధం అనేది ఏమవుతుందంటే పెరిగిపోతూ ఉంటుంది. అంటే విడివిడి లోహాల కన్నా ఎక్కువగా ఉంటుంది మిశ్రమ లోహం. ఓకేనా? విడి లోహం నిరోధం అనేది ఓకేనా లెస్ దాన్ మిశ్రమ లోహం. వాటి ద్వారా మనకి ఫామ్ అయినటువంటి లోహం ఎప్పుడైనా అంటే ఇది ఎక్కువ, ఇది తక్కువ అన్నట్టే కదా. ఓకేనా? అంటే ఇంగ్లీష్లో చూడండి, ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎన్ ఎలాయ్ అంటాం ఇది నేను. ఓకేనా? మెటాలిక్ ఎలాయ్ ఈజ్ ఆల్వేస్ మోర్ దెన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద మెటల్స్, ఇండివిజువల్ మెటల్స్ కన్స్టిట్యూటెడ్ బై దట్ ఎలాయ్ అనమాట. ఓకేనా? అది దేని ద్వారా ఫామ్ అయిందో ఆ ఇండివిజువల్ మెటల్స్ కన్నా హయ్యర్ వాల్యూ ఉంటుంది. ఓకే, సరే, బాగానే ఉంది ఇంతవరకు. ఇది జనరల్గా రెసిస్టెన్స్ అనేది ఈ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందని మీరు తీసుకుంటే సరిపోతుంది. మనకి కావాల్సింది ఈ ఏరియా. ఆన్సర్తో పాటుగా ఈ ఏరియాని మనం క్యాచ్ చేయగలగాలి. ఇదే ఈ పీవైక్యూస్ యొక్క ఇంటెన్షన్. నెక్స్ట్, వెబర్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ అంటున్నాడు. వెబర్ అనేది దేనికి ప్రమాణం అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా చూడండి, అయస్కాంత అభివాహం, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, అయస్కాంత అభివాహం, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి ఎప్పుడు కూడా ఎస్ఐ యూనిట్ ఏంటంటే వెబర్. సిజిఎస్ యూనిట్ ఏంది సార్ అని అడిగితే మనకి మార్క్స్వెల్ అండి. సిజిఎస్ యూనిట్ అయితే మార్క్స్వెల్, ఎస్ఐ యూనిట్ అయితే వెబర్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఈ రెండింటికి చాలా జాగ్రత్తగా చూసుకోండి మీరు. ఓకే, బాగానే ఉంది ఇంతవరకు. నెక్స్ట్, ఎందుకంటే రిమైనింగ్ అన్నీ కూడా రైట్ చిన్నవి కాబట్టి మనం స్కిప్ చేస్తున్నాం, చూసుకోండి. వెన్ ఏ బాడీ ఈజ్ మూవింగ్ వర్టికల్లీ అప్వర్డ్, ద యాంగిల్ బిట్వీన్ ద యాక్సలరేషన్ అండ్ వెలాసిటీ అని అడుగుతున్నాడు. ఒక వస్తువు పైకి వెళుతున్నప్పుడు విసిరేస్తే వేగానికి త్వరణానికి మధ్య కోణం ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం, ఇలాంటి ఇంపార్టెంట్. ఇది గ్రౌండ్. మీరు ఒక వస్తువుని పైకి విసిరేస్తున్నారు అంటే వెలాసిటీ డైరెక్షన్ ఇలా ఉంటుంది. వెలాసిటీ డైరెక్షన్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. అవునా కదా? నేను డైరెక్షన్ మాట్లాడేది. ఓకేనా? మళ్ళీ ఇంక్రీజ్ అనుకునేది. ఓకే, అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. కానీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? రైట్, నెగిటివ్ అంటే జీ అవుతుంది. ఎప్పుడు కూడా వెలాసిటీ డిక్రీజ్ అవుతుందంటేనే నెగిటివ్ యాక్సలరేషన్. నెగిటివ్ యాక్సలరేషన్ మీనింగ్ ఏంటంటే ఫోర్స్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. ఫోర్స్ ఎటు పనిచేస్తుంది? గ్రావిటేషనల్ ఫోర్సు ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది. ఎప్పుడు కూడా యాక్సలరేషను రైట్ ఫోర్స్ డైరెక్షన్లో తీసుకోవాలి. తర్వాత వెలాసిటీ డైరెక్షను డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లో తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. The velocity must be taken in the direction of displacement of the object. Okay.
అండ్ అంటే దట్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్. అందుకే వెలాసిటీ ఈజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంట. ఓకేనా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. తర్వాత యాక్సలరేషన్ డైరెక్షన్ ఫోర్స్ డైరెక్షన్లో తీసుకుంటే అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఫోర్స్ ఏ డైరెక్షన్లో తీస్తుంది ఇటు, అదే కిందకి వస్తుంది అనుకో ఫోర్స్ డైరెక్షను. తర్వాత మనకి ఫోర్స్ డైరెక్షన్ అదే డైరెక్షన్ కాబట్టి యాక్సలరేషన్ పాజిటివ్ అని తీసుకుంటున్నాం. వెలాసిటీ కూడా అటే వెళ్తుంది, డిస్ప్లేస్మెంట్ కూడా అలాగే ఉంటుంది. ఓకే, ఇది జనరల్గా మనం మాట్లాడుకుంటే. సరే, బాగానే ఉంది. ఇప్పుడు చెప్పండి, వెలాసిటీ డిక్రీజ్ అవుతుందంటేనే మీనింగ్ ఏంటంటే నెగిటివ్ యాక్సలరేషన్ అంటే ఆపోజిట్లో ఉంటుంది అని. యాక్సలరేషన్ డైరెక్షన్ ఇటు ఉంటుంది ఏ, వెలాసిటీ డైరెక్షన్ ఎలా ఉంటుంది, వాటి మధ్య యాంగిల్ ఏమవుతుంది, థీటా ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్ అవుతుంది. 180 డిగ్రీస్. అలా కాకుండా ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనుకోండి, స్వేచ్ఛాపతన వస్తువు, వెలాసిటీ డైరెక్షన్ ఎలాగనే ఉంటుంది, అవునా కదా. తర్వాత యాక్సలరేషన్ డైరెక్షన్ ఎలాగనే ఉంటుంది. అప్పుడు యాంగిల్ బిట్వీన్ ద యాక్సలరేషన్ అండ్ ద వెలాసిటీ 0 అవుతుంది. త్వరణానికి వేగానికి మధ్య కోణం 0 డిగ్రీస్ అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, స్వేచ్ఛాపతన వస్తువు విషయంలో. అలా కాకుండా పైకి శ్రేసిన వస్తువులో ద యాంగిల్ బిట్వీన్ ద యాక్సలరేషన్ అండ్ వెలాసిటీస్ 180 డిగ్రీస్. మరి వేగానికి మరియు త్వరణానికి మధ్య కోణం 180 డిగ్రీలు అవుతుంది. అలా కాకుండా ఇంకా చూద్దాం. ఇప్పుడు ఎలా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్క్యులర్ మోషన్, అంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అని తీసుకుందాం. ఎందుకంటే మళ్ళీ నేను టాంజెన్షియల్ యాక్సలరేషన్ తీసుకోవట్లేదు. ఇలా ఉందనుకోండి, అప్పుడు మనందరికీ తెలుసు కదా, డైరెక్షన్ ఇది కదా, డిస్ప్లేస్మెంట్ దిస్ ఇటు ఉంటుందని చెప్పుకున్నాం కదా, డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ ఇది. అంటే మీనింగ్ ఏంది, వెలాసిటీ డైరెక్షన్ ఇది అనమాట. ఇది వెలాసిటీ డైరెక్షన్. మరి సెంట్రిపిటల్ యాక్సలరేషన్ అభికేంద్ర త్వరణం ఎలా పనిచేస్తుంది, కేంద్రం వైపుగా పనిచేస్తుంది. అప్పుడు ఈ రెండింటి మధ్య కోణం ఎంత, థీటా ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఏకరీతి వృత్తాకార చలనంలో మనకి అభికేంద్ర త్వరణానికి మరియు వేగానికి మధ్య కల కోణం 90 డిగ్రీలు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే త్వరణం అనేది ఎప్పుడు కూడా 0 డిగ్రీ, అంటే త్వరణానికి వేగానికి మధ్య కోణం అనేది 0 డిగ్రీలు ఉండొచ్చు, 90 డిగ్రీలు ఉండొచ్చు, 180 డిగ్రీస్ కూడా ఉండొచ్చు. అంటే 0 to 180 డిగ్రీస్ వరకు ఎలాగైనా ఉండొచ్చు. ఓకేనా. ఎగ్జామినేషన్లో ఎలా కూడా అడుగుతాడు, ఏది మనకి వెలాసిటీకి యాక్సలరేషన్కి మధ్య యాంగిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యారీ కావచ్చు అని కూడా అడిగినా కానీ మీరు కాన్ఫిడెంట్గా చెప్పగలగాలన్నమాట. ఓకేనా. సో అంటే నెట్ వెలాసిటీ ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రజెంట్గా స్కూల్ లెవెల్ వరకు అయితే ఈ డేటా సరిపోతుంది అనమాట. ఇఫ్ యు ఆర్ ఎంటర్స్ ఇన్ టు ద ఇంటర్మీడియట్ లెవెల్ దెన్ దట్ స్టోరీ విల్ బి డిఫరెంట్. అది అక్కడ మాట్లాడుతూ ఉంటాం. నేను ఓన్లీ ఎందుకంటే బయాలజికల్ సైన్స్ వాళ్ళు ఉంటారు ఇక్కడ, మనకి మ్యాథమెటిక్స్ వాళ్ళు ఉంటారు, ఫిజికల్ సైన్స్ వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి నేను ఓన్లీ 10th లెవెల్లోనే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. ఈ విషయాన్ని కూడా అభ్యర్థులు గుర్తించాలి. ఎందుకంటే మళ్ళీ మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి లెవెల్ అనేది ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద ఫిజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్. ఓకే, దానికి సంబంధించి మనకి యాప్లో ఉంటుంది కాబట్టి నథింగ్ టు వరీ. సరే, ఏడుదోడినాడు పరిస్థితి ఏంది, ద ఫోర్స్ నీడెడ్ టు ప్రొడ్యూస్ అన్ యాక్సలరేషన్ ఆఫ్ 100 మీటర్ పర్ సెకండ్ ఇన్ ఏ బాడీ ఆఫ్ మాస్ 25 grams ఈజ్ అంటున్నాడు. 25 గ్రాముల ద్రవ్యరాశి గల ఒక వస్తువుపై 100 మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్ త్వరణం పొందుటకు ప్రయోగించవలసిన బలం ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, మనందరికీ తెలుసు కదా, బలానికి సూత్రం ఏంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అవుతుంది. మనకి బలం కావాలి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎం ఎంత, ఎం అనేది 25 గ్రాములు. 25 గ్రాములు అంటే 0.025 kgగా, అవునా కదా, మనందరికీ తెలుసు. ఎందుకంటే 250 grams అయితే పావు కేజీ, 25 కాబట్టి చాలా 1/10 అవుతుంది. కాబట్టి 0.025 అవుతుంది. 0.025. యాక్సలరేషన్ వాల్యూ ఎంత, 100 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 100 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కాబట్టి ఈ విధంగా 100తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2 అంటే 2.5 న్యూటన్స్ అవుతుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ 2.5 న్యూటన్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఓకే, సరే, బాగానే ఉంది ఇంతవరకు. ఇది జనరల్గా దీనికి సంబంధించి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, 2.5 న్యూటన్స్. నెక్స్ట్, ఎట్ ఏ పాయింట్ ఇన్ ఏ స్పేస్ ఇఫ్ మాస్ అండ్ వెయిట్ ఆర్ ఈక్వల్ దెన్ ద వాల్యూ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని అడుగుతున్నాడు. అంటే ఒక వస్తువు యొక్క భారము మరియు ద్రవ్యరాశి, ఒక బిందువు వద్ద ద్రవ్యరాశి మరియు దాని భారం సమానమైతే ఆ ప్రాంతంలో త్వరణం ఎంత ఉంటుంది అని. యాక్చువల్గా మన దగ్గర ఏంది, మన దగ్గర ఎర్త్ మీద కదా, వాడు ఏదో అంతరాలంలో అంటున్నాడు. ఎర్త్ మీద వెయిట్ అంటే మీనింగ్ ఏంది, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ ఎంజీనే కదా. ఒక వస్తువు మీద పనిచేసే గురుత్వాకర్షణ బలమే మనకి ఏమవుతుంది, భారం అవుతుంది. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ ఎంజీ. కానీ ఎక్కడో అంతరాలంలోనంట ఈ డబ్ల్యూ అనేది ఎంకి ఈక్వల్ అవుతుందంట, మనకి తెలియదు. అప్పుడు ఏమవుతుంది, ఎం ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. ఎందుకంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎం అంటున్నాడు కాబట్టి. సో ఇది ఎర్త్ తీసుకోవాలని అవసరం లేదు, ఏదో అంతరాలంలో స్పేస్ అని తీసుకుంటా. ఓకేనా, ఇన్ ఏ స్పేస్. ఓకే, ఇలా అప్పుడు ఏమవుతుంది, ఎంకి గెట్స్ క్యాన్సిల్, జీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది.
1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. చాలామంది 9.8 అని, 0 అని, ఇన్ఫినిటీ అని తీసుకుంటారు. టెంప్టేషన్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. మనం ఓన్లీ బ్లైండ్గా మన ఫార్ములాస్ని మనం ఫాలో అయినా కానీ ఒక్కోసారి మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? సరే, బాగానే ఉంది ఇంతవరకు. నెక్స్ట్, ద పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ ఇయర్ విచ్ సెన్స్ ద వైబ్రేషన్స్ ఆఫ్ సౌండ్ ఈజ్ అంటున్నాడు. వోకల్ కార్డ్సే కదండి, అవునా కాదు? వోకల్ కార్డ్స్, ఇదంతా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. మానవుని చెవికి సంబంధించినటువంటి భాగాలు ఏంటి అనేది చెప్తున్నాడు. ధ్వని ప్రకంపనలు గ్రహించేది మానవ చెవిలోని భాగం. చెవిలోని భాగం ఏమవుతుంది? స్వరతంత్రులు అవుతుంది. సారీ, స్వరతంత్రులు కాదండి, ఇక్కడ చూద్దాం. ఇది వోకల్ కార్డ్స్ కదా, వోకల్ కార్డ్స్ ఇంగ్లీష్లో. ఏడు చూడండి. వచ్చిందేడా? సరే, ఇప్పుడు దీనికి సంబంధించి ద పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ ఇయర్ విచ్ సెన్స్ ద వైబ్రేషన్స్ ఆఫ్ సౌండ్ అని అడిగితే కర్ణబేరి. కర్ణబేరి, దీన్నే మనం ఏమంటాం అంటే ఇయర్ డ్రమ్ అంట. ఇది ఓకే, జస్ట్ స్మాల్ కరెక్షన్ ఏమి కాదు, జస్ట్ ఫ్లోలో అలా వస్తుంది ఒక్కోసారి అంతే. కర్ణబేరి అని మనం మాట్లాడుతూ ఉంటాం. స్వరతంతులు అనేది ఏంటి? ప్రొడ్యూస్ చేసేది వోకల్ కార్డ్స్, అవునా కాదు? మనకి ఇప్పుడు వాయిస్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రొడ్యూసర్ మన వోకల్ కార్డ్స్. ఆ వోకల్ కార్డ్స్ యొక్క ఫోల్డింగ్స్ని బేస్ చేసుకొని మనం వాయిస్ని డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటాం. వయోలినా, గిటారా, లేకపోతే మేల్ మాట్లాడారా, ఫీమేల్ మాట్లాడా, మన ఫ్రెండ్ మాట్లాడా, మన ఎనిమి మాట్లాడా, ఇవన్నీ కూడా వాయిసెస్ని మనం ఎలా రికగ్నైజ్ చేస్తాం అంటే బేస్డ్ ఆన్ ద క్వాలిటీ, గుణం, ధ్వని గుణం. ధ్వని గుణం దేని మీద డిపెండ్ అవుతుంది? షేప్ ఆఫ్ ద వేవ్ మీద డిపెండ్ అవుతుంది. తరంగం యొక్క రూపం మీద ఆధారపడుతుంది. తరంగ రూపం ఎందువల్ల వస్తుంది? మన ఫింగర్ ప్రింట్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయో డిఫరెంట్గా మన వోకల్ కార్డ్ ఫోల్డింగ్స్, స్వరతంత్రుల యొక్క ముడతలు వేరువేరుగా ఉండటం వల్ల మనకి వేరు షేప్లో వేవ్స్ వస్తూ ఉంటాయి. అది మనకి సంబంధించి మనకు ఫిక్స్, మీకు సంబంధించి మీకు ఫిక్స్. అందుకే ఇప్పుడు నా వాయిస్ మీరు ఒకవేళ ఎక్కడైనా మనం యూట్యూబ్లో మీరు మీ ఫ్రెండ్ ఒకవేళ యూట్యూబ్ చూస్తున్న మన వీడియోని మీరు ఈజీగా క్యాచ్ చేస్తారు, మీరు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ వీడియో వింటున్నారా అని. ఎందుకంటే నాకు సంబంధించిన స్వరతంతుల యొక్క ముడతలు ఫిక్స్డ్ అనమాట. దానికి సంబంధించినటువంటి వేవ్ షేప్ ఫిక్స్గా ఉంటుంది. దాన్ని ధ్వని గుణము లేదా గుణమని, నాదగుణం అని కూడా అంటూ ఉంటారు. ఓకేనా? ఇది జనరల్గా. ఓకేనా? సరే, బాగానే ఉంది ఇంతవరకు. అదంతా రాసుకోవాలి. నేను నోటితో చెప్పినటువంటి డేటా మెయిన్ పాయింట్స్ అవి. ఎందుకంటే డిస్కషన్కి వినటానికి బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ తర్వాత ఏం జరిగింది అనేది ఇబ్బంది అవుతూ ఉంటుంది. దీన్ని కూడా అభ్యర్థులు గుర్తించాలి. ఓకే, సరే. ఇక్కడ చూడండి, 30 coulombs ఆఫ్ ఛార్జ్ పాసెస్ త్రూ సర్టన్ ఏరియా ఆఫ్ ఎ కండక్టర్ పర్ మినిట్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ అంటున్నాడు. ఒక వాహకం గుండా మనకి ఒక నిమిషానికి ఒక వాహక మధ్య ఛేద వైశాల్యం గుండా నిమిషానికి 30 కూలంబుల ఆవేశం ప్రవహిస్తున్నప్పుడు దాంట్లో ప్రవహించే విద్యుత్ ప్రవాహం లేదా కరెంట్ ఎంత అనేది ఇక్కడ ప్రశ్న. అప్పుడు ఏమవుతుంది? మనకి ఛార్జ్ ఇచ్చాడు. ఛార్జ్ ఈజ్ ఈక్వల్ 30 coulombs. ఎంత టైంలో? 1 minute అంటున్నాడు. 1 minute అంటే మనం తీసుకోవాల్సింది సెకండ్స్లో కదా, 60 seconds. అప్పుడు కరెంట్ ఫార్ములా ఏంది? I ఈజ్ ఈక్వల్ Q/T అవుతుంది. Q వాల్యూ ఎంత? 30/60, 1/2 amperes. దీన్ని 0.5 amperes అని మనం రాసుకోవచ్చు. 0.5 amperes ఫస్ట్ దాంట్లోనే ఉంది కాబట్టి జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్, టు ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ షాక్స్ డ్యూ టు ద లీకేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ వీ హ్యావ్ టు అని అడుగుతున్నాడు. ఓకే, అంటే విద్యుత్ ప్రవాహ లీకేజ్ వల్ల ఏర్పడే విద్యుత్ షాక్ నుండి మనం రక్షించుకోవడానికి మనం ఏం చేయాలి? భవనాలను మొత్తం లోహాలతో కట్టారనుకోండి, మనకి ఎర్తింగ్ అంటే లీకేజ్ అంటున్నాడు ఆయన. లీకేజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బిల్డింగ్ ఇలా ఉంది, ఇదంతా వాల్స్. ఈ వాల్స్లో మనకి పైప్ లైన్ ఉంటుంది, ఏది? కండక్టర్స్ పైప్ లైన్. అప్పుడు ఏమవుతుంది? ఈ కండక్టర్ నుంచి లీక్ అయింది అనుకోండి, భవనాల్లోకి వస్తుంది. మనం టచ్ చేసినాం అనుకోండి, షాక్ కొడుతుంది. అందుకే ఏం చేయాలి? వీటిని బంధకాలతోటి, విద్యుత్ బంధకాలతోటి తయారు చేయాలన్నమాట. ఓకేనా? అంటే భవనాలని మనం ఎప్పుడు కూడా విద్యుత్ బంధక పదార్థంతో నిర్మించాలి. ఓకే, ఇది సరైన ఆన్సర్ అవుతుంది. కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్స్ విత్ ద ఇన్సులేటింగ్ మెటీరియల్స్ ఆర్ ద ఎలక్ట్రికల్లీ ఇన్సులేటింగ్ మెటీరియల్స్. ఓకే, ఎర్తింగ్ అనేది ఏంటిది? మనం ఓవర్ కరెంటు అంటే మనం ఆల్రెడీ లైవ్ వైర్తో వచ్చేటటువంటి కరెంట్లో ఏదైనా మిగిలిపోతే న్యూట్రల్ వైర్లో నుంచి రాకుండా వస్తుంది కాబట్టి ఆ న్యూట్రల్ వైర్లో కూడా మళ్ళీ మనకి ప్రమాదకరం కాబట్టి ఏం చేస్తాం? ఆ న్యూట్రల్ వైర్ నుంచి ఎర్తింగ్ చేస్తాం. అంటే ఎడిషనల్ కరెంటుని మనం ఏంటంటే, ఎడిషనల్ కరెంట్ అంటే నాన్ యూజ్ఫుల్ అంటే అన్యూజ్ఫుల్. ఇప్పుడు జనరల్గా దాన్ని ఏమంటారు? ఇప్పుడు మనకేదో మన ఇంట్లో కొంత కరెంట్ ఉంది, కరెంటు 6 amperes సరిపోతుంది. ఆ 6 amperes కరెంట్ కాకుండా ఒకవేళ 7 amperes వచ్చి 1 ampere మిగిలిపోయింది అనుకోండి, ఆ 1 ampere ఏదైనా ఎడిషనల్ కరెంట్ అయితే
అంటే యూస్ఫుల్ కానటువంటి, ఓకేనా, మనకి అన్యూస్ఫుల్ కరెంట్ని మనం ఎర్తింగ్ చేస్తూ ఉంటాం. తర్వాత భవనాలకు తటిద్వాహాలకు ఎందుకు యూజ్ చేస్తాం మనం? మెరుపుల నుంచి కాపాడుకోవటానికి, అవునా కదా? ఉరుములు మెరుపులు ఉంటాయి కదా, ఆ ఉరుములు మెరుపుల్లో లైటనింగ్ నుంచి, టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ద లైటనింగ్స్. ఇది మనకి లైటనింగ్ కండక్టర్స్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ లైటనింగ్ స్ట్రైక్ నుంచి అనమాట, ఓకేనా. ఇది ఎత్తులో నిర్మించాలి, ఇవన్నీ కూడా కాదు. కాబట్టి అంటే దేనికి సంబంధించి ఎర్తింగ్ ఎప్పుడు చేస్తాం, తటిద్వాహకాలను ఎప్పుడు వాడతాం, అదేవిధంగా బంధకాలకి సంబంధించినటువంటి సరైన స్టేట్మెంట్స్ ఏంటి అనే దాన్ని చూసినాం. అర్థమైంది అనుకుంటా ఇప్పుడు మీకు. ఎర్తింగ్ అనేది అడిషనల్ కరెంట్స్ని మనం నల్లిఫై చేయడానికి, జీరో చేయడానికి ఎర్తింగ్ చేస్తాం. తర్వాత లైటనింగ్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం తటిద్వాహకాలని, లైటనింగ్ కండక్టర్స్ని యూజ్ చేస్తాం. మరి లీకేజ్ ఆఫ్ ద కరెంట్స్ ఇన్ ద బిల్డింగ్స్, అప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని ఇన్సులేటింగ్ మెటీరియల్స్ తోటి కన్స్ట్రక్ట్ చేయాలి, నిర్మించాలి, విద్యుత్ బంధకాలతోటి నిర్మించాల్సి ఉంటుంది. ఓకే, సరే. అంటే క్లారిటీ ఇచ్చారు, మళ్ళీ ఏమైనా కన్ఫ్యూజన్ అయ్యారేమని, అంతే ఏం లేదు. ద ఏరియా అండర్ ద గ్రాఫ్ బిట్వీన్ టూ క్వాంటిటీస్ ఈజ్ గివెన్ ఇన్ ద యూనిట్ మీటర్. ద క్వాంటిటీస్ ఆర్ అని అడుగుతున్నాడు. చూడండి, రెండు రాసుల మధ్య గ్రాఫ్ గీయగా దాని వైశాల్యం యొక్క ప్రమాణం మీటర్గా కనుగొన్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా మనకి గ్రాఫ్ ఉంది అంటే జనరలైజేషన్ చేద్దాం మనం. XY గ్రాఫ్, XY గ్రాఫ్లో y/x అనేది స్లోప్ ఇస్తుంది, స్లోప్, ఓకేనా, వాల్ ఇస్తుంది. అంటే చేంజ్ ఇన్ y/ చేంజ్ ఇన్ x. అలా కాకుండా ఒక గ్రాఫ్కి సంబంధించి Δx అండ్ Δy ఆర్ ద Δy ఇంటూ Δx గివ్స్ ద ఏరియా అనమాట, వైశాల్యాన్ని ఇస్తుంది. లబ్ధం అనేది వైశాల్యాన్ని ఇస్తుంది, భిన్నం అనేది, ఫ్రాక్షన్ అనేది మనకి స్లోప్ ఇస్తుంది. ఏది y ఇంటూ ఎక్స్ కానీ, రైట్, yx కానీ. yx అంటే వైశాల్యం, y/x అంటే స్లోప్. ఆ y అనుకోండి చేంజ్ ఇన్ y, మార్పు అని మనం మాట్లాడుతూ ఉంటాం. జనరల్గా ఏం చేస్తాం మనం, ఇక్కడ టైం తీసుకుంటాం, ఇక్కడ యాక్సలరేషన్ కానీ, వెలాసిటీ కానీ ఇలా తీసుకుంటూ ఉంటాం, ఫోర్స్ కానీ, మూమెంటం కానీ ఇలా తీసుకుంటాం. ఓకే, తీసుకొని డిఫరెంట్ గ్రాఫ్స్ మనం డ్రా చేస్తూ ఉంటాం. ఓకే, మెకానిక్స్లో నేను అనేది, సరే, బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, వైశాల్యం అంటున్నాడు కాబట్టి ప్రమాణాల పరంగా చూస్తే మీటర్ రావాలి. మీటర్ రావాలంటే మనం ఏం చేయాలి, ప్రొడక్ట్ చేయాలి, అవునా కదా? అంటే వైశాల్యం అని అంటున్నాడు కాబట్టి ఈ రెండు రాశులకు సంబంధించినటువంటి ప్రమాణాలు ఉంటాయి కదా, దాన్ని లబ్ధం చేస్తే సరిపోతుంది. ఎందుకంటే భౌతిక రాశుల్ని మనం గుణించినప్పుడు వాటి యొక్క ప్రమాణాలు కూడా గుణిస్తున్నాం, ఓకేనా. కాబట్టి ఇప్పుడు త్వరణం అంటే ఏంది, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ సెకండ్. సెకండ్కి అంటే మీటర్ పర్ సెకండ్ వచ్చింది కాబట్టి ఇది కాదు ఆన్సర్, మీటర్ రావాలి నాకు. ఎందుకంటే మీటర్ అని అడుగుతున్నాడు కదా, ద ప్రొడక్ట్ అని అడుగు, ఇది ద రిజల్టెంట్ యూనిట్ అనేది మీటర్గా వచ్చిందంట, అది మనకి కావాలి. ఆ రిజల్టెంట్ యూనిట్ ఎలా వస్తుంది, బై మల్టిప్లయింగ్ ద యూనిట్స్ ఆఫ్ గివెన్ టూ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే, సరే. ఇప్పుడు దూరం అంటే ఏంది, మీటర్. వేగం అంటే ఏంది, ఓకేనా, వేగం అంటే మీటర్ పర్ సెకండ్. అంటే ఇది మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ వస్తుంది కాబట్టి ఇది కాదు. వేగం మరియు కాలం, వేగం అంటే ఏంది, మీటర్ పర్ సెకండ్. కాలం, టైం అంటే ఏంది, సెకండ్ గెట్స్ క్యాన్సిల్, మీటర్ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఈ విధంగా అంటే ఏదో టూ క్వాంటిటీస్, ఇక్కడ నేను టైం తీసుకున్నా, మోస్ట్లీ టైమే తీసుకున్నాను మెకానిక్స్లో. ఎలా ఒకవేళ వెలాసిటీ వర్సెస్ యాక్సలరేషన్ కానీ ఇలా ఏదొచ్చినా కానీ చూసుకోండి. త్వరణం మరియు దూరానికి సంబంధించి ఏమవుతుంది, త్వరణం అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ మీటర్, అంటే మీటర్ స్క్వేర్ బై సెకండ్ స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. రైట్ ఆన్సర్ ఏమవుతుంది, వేగం మరియు కాలం. ఇలా చేయాలి, ప్రొసీజర్ చెప్పిన, కాకపోతే ఇంత టైం తీసుకోవద్దు మన ఎగ్జామినేషన్లో, డైరెక్ట్గా మనకి ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, an echo is returned in 2 seconds. If the speed of sound is 340 meters per second, then the distance between the source of sound and the reflecting body is అంటున్నాడు. శబ్దం ఉత్పత్తి అయిన 2 సెకండ్ల తర్వాత ప్రతిధ్వని వినపడింది అంట. ధ్వనివేగం 340 మీటర్లు పర్ సెకండ్ అయిన శబ్ద జనకానికి మరియు పరావర్తన తలానికి మధ్య దూరం ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ కామన్ సెన్స్తో ఆలోచిద్దాం మనం. ఓకే, ఇది డిస్టెన్స్ బిట్వీన్ ద సోర్స్ అండ్ ద సౌండ్ అండ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అండి. ఇక్కడ ట్రావెలింగ్ టైం ఎంత, 2 సెకండ్స్. అంటే వెళ్ళేటప్పుడు 1 సెకండ్, మళ్ళీ వచ్చేటప్పుడు 1 సెకండ్ అన్నట్టు కదా, సేమ్ డిస్టెన్స్ కదా. ఎంత స్పీడ్ తోటి, ఎవ్రీ సెకండ్కి 3 మీటర్ 340 అంటే వెళ్ళేటప్పుడు 340, వచ్చేటప్పుడు 340. అప్పుడు ఈ రెండింటి మధ్య దూరం ఏమవుతుంది, 340గా. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 340. ఇలాగైనా ఆలోచించవచ్చు. లేదు సార్ నేను ఫార్ములా యూజ్ చేస్తా అంటే మనకి D = ఏంది, V × T/2. V వాల్యూ ఎంత, 340, T వాల్యూ ఎంత, 2/2. 2 గెట్స్ క్యాన్సిల్, 340 మీటర్ పర్ సెకండ్.
ఎందుకంటే ఇక్కడ ఎవ్రీ సెకండ్కి ఎంత ట్రావెల్ చేస్తుందో మనం గెస్ చేయగలిగితే ఆటోమేటికల్గా అక్కడ ఎంత టైం తీసుకుందో దాంట్లో హాఫ్ టైంలో ట్రావెల్ చేసిన డిస్టెన్సే మనకి ఏమవుతుంది, ఎందుకంటే T/2 కదా, హాఫ్ హాఫ్ టైం అన్నట్టు. అదే డిస్టెన్స్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఫార్ములా నుంచి అదే వస్తుంది, మనం కామన్ సెన్స్తో ఆలోచించినా అదే అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, when the eye is focused on an object very far away from the focal length of the eye, the focal far away, then the focal length of the eye lens is అంటున్నాడు. ఇక్కడ చూడండి, కంటితో సుదూరంలో ఉన్న వస్తువును చూచినప్పుడు కంటి కటకం యొక్క నాభ్యంతరం ఏమవుతుంది అని అడుగుతున్నాడు. జనరల్గా చూడండి, మనకి ఇది మానవుని కన్ను, ఇది నేత్ర కటకం అంటాం, ఐ లెన్స్ అంటాం, అవునా. ఈ ఐ లెన్స్ ఫోకల్ లెంత్ని చేంజ్ చేసేది ఎవరు సార్ అని అడిగితే మనకి సిలియారీ మజిల్స్, సిలియారీ కండరాలు, సిలియారీ కండరాలు. ఇక్కడ మనకి రెటీనా పార్ట్ ఉంటుంది. ఇక్కడ మనం పరిశీలించాల్సినటువంటి అంశాలు ఏంటి సార్ అని అడిగితే, ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఈ లెన్స్ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి ఇది ఇమేజే కదా. రెటీనా లొకేషన్ అంటే ఏంది, రెటీనా మీద పడాలి కదా. రెటీనా లొకేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇమేజ్ లొకేషన్. రెటీనా యొక్క స్థానం అంటే మీనింగ్ ఏంటంటే ప్రతిబింబ స్థానం. ఈ లెన్స్ ఫిక్స్డ్, ఇది ఫిక్స్డ్ కాబట్టి ఇక్కడ వి ఫిక్స్డ్ అవుతుంది. వి ఫిక్స్డ్ అంటే ప్రతిబింబ దూరం స్థిరం. ఎగ్జామినేషన్లో ఇది కూడా అడుగుతాడు, మానవుని కంటి విషయంలో స్థిర రాశి ఏది, అంటే ఏ దృశ్య దూరం స్థిరంగా ఉంటుంది అని అడిగితే మీరు చెప్పాల్సింది ప్రతిబింబ దూరం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్టికల్ డిస్టెన్స్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ ఐ అన్నప్పుడు యూ హ్యావ్ టు సే ద ఇమేజ్ డిస్టెన్స్, సిన్స్ the retina position of the retina and the position of the eye lens does not change. ఓకే, సరే బాగానే ఉంది ఇంతవరకు. ఇప్పుడు మనకు కావాల్సిన ఫార్ములా తెలుసు కదా మనకి, ఇది ఒక కాన్వెక్స్ లెన్స్ కాబట్టి 1/v - 1/u = 1/f. ఇది కాన్స్టెంట్ కాబట్టి, ఇది కాన్స్టెంట్ కాబట్టి అప్పుడు ఏమవుతుంది, జనరల్గా -1/u = 1/f. ఓకే, ఫర్గెట్ అబౌట్ ద సైన్ కన్వెన్షన్స్. సైన్ కన్వెన్షన్స్ అది వేరే మనం తీసుకుంటుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, రైట్, ఫార్ డిస్టెన్స్ అంటే మీనింగ్ ఏంది, యూ ఇంక్రీజ్ అవుతుంటే ఎఫ్ కూడా ఏం కావాలి, ఇంక్రీజ్ కావాలి. యూ ఇంక్రీజ్ అయితే ఎఫ్ కూడా ఏం కావాలి, ఇంక్రీజ్ కావాలి. దీని రెసిప్రోకల్ తీసుకున్న అలాగనే కదా, అవునా కదా. అప్పుడు ఏమవుతుంది అంటే నేను జస్ట్ కాన్స్టెంట్ అని చెప్తాను, ఏదో సంథింగ్, ఓకే కాన్స్టెంట్ కే అని తీసుకోండి. ఇది కాన్స్టెంట్ కాబట్టి అంటే ఈ వాల్యూని నేను కే అని తీసుకుంటా, ఓకేనా. అది అంటే ఇలాగైనా చెప్పొచ్చు. జనరల్గా మనం దూరంగా చూసేటప్పుడు ఏం చెప్తా, ఇట్లా కళ్ళు పెద్దగా చేసి వస్తుంది. అంటే మీనింగ్ ఏంది, సిలియారీ మజిల్స్ కంప్రెస్ అవుతాయి. అది కంప్రెస్ అయితే లెన్స్ హైట్ పెరుగుతుంది. లెన్స్ హైట్ పెరిగితే ఫోకల్ లెంత్ ఏమవుతుంది, పెరుగుతూ ఉంటుంది అనమాట. ఫోకల్ లెంత్ పెరిగి మనకి ఏమవుతుందంటే ఇమేజ్ డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉండేలాగా చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ రేస్ వచ్చేసి, ఎందుకంటే దూరం నుంచి వస్తాయి కాబట్టి కొన్ని ఎస్కేప్ అవుతాయి కాబట్టి ఇలా జరుగుతుంది. అదే దగ్గరకు వచ్చింది అనుకుంటే ఇటు చూస్తాం, కళ్ళు చిన్నగాని కాదాడ, ఓకేనా. మజిల్స్, ఇక్కడ సిలియారీ మజిల్స్ యొక్క ఫంక్షనింగ్, దాన్ని మనం ఏమంటాం, సర్దుబాటు అంటాం, కంటి సర్దుబాటు అని మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట, ఓకేనా. ఇది జనరల్గా మనం మాట్లాడుకుంటే. కాబట్టి ఏమవుతుందంటే సుదూర ప్రాంతంలో మనకి యూ వాల్యూ పెరుగుతుంది అంటే ఎఫ్ వాల్యూ ఏమవుతుంది, పెరుగుతుంది అంటే గరిష్టం అవుతుంది, మ్యాక్సిమం అవుతుంది అన్నట్టు, ఓకేనా. నా అభ్యంతరంలో సగం కానీ అట్లా ఉండదండి. ఓకే, కంటిలో సుదూరంగా ఉన్నప్పుడు వస్తువు చూసినప్పుడు కంటి కటకం యొక్క నాభ్యంతరం ఏమవుతుందంటే గరిష్టం అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అంటే సింపుల్గా యూ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయితే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కూడా ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. ఇక్కడ మనకి నియర్ పాయింట్ ఉంటుంది, ఇక్కడ మనకి ఎఫ్ మినిమం అవుతుంది. ఏది, డి ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్ అంటారు కదా సమీప దూరం, ఇది. అప్పుడు ఏమవుతుందంటే ఎఫ్ అనేది మినిమం అవుతుందని, కనిష్టం అవుతుందని మనం మాట్లాడుతూ ఉంటాం. ఓకే, సరే. నెక్స్ట్, ద స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ డిపెండ్స్ ఆన్, విశిష్ట నిరోధం అంటున్నాడు, నిరోధం కాదు విశిష్ట నిరోధం. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈజ్ ఓన్లీ డిపెండ్స్ ఆన్, ఓకే, టెంపరేచర్ అండ్ ద నేచర్ ఆఫ్ మెటీరియల్, పదార్థ స్వభావం మీద ఆధారపడుతుంది. తర్వాత దేని మీద డిపెండ్ అవుతుంది సార్ అని అడిగితే మలిన పదార్థాల మీద ఆధారపడుతుంది, ఇంప్యూరిటీస్ మీద డిపెండ్ అవుతుంది. అంతేగాని దాని పొడవు మీద కానీ, దాని యొక్క ఏరియా మీద కానీ, దాని యొక్క ఘనపరిమాణం మీద కానీ ఆధారపడదు అనమాట, జ్యామితీయ కొలతల మీద ఆధారపడదు. అదే ఆర్ అయితే దేని మీద ఆధారపడుతుంది, ఎల్ మీద ఆధారపడుతుంది, ఏరియా మీద ఆధారపడుతుంది, తర్వాత నేచర్ ఆఫ్ మెటీరియల్, పదార్థ స్వభావం మీద ఆధారపడుతుంది, టెంపరేచర్ మీద ఆధారపడుతుంది, మలిన పదార్థాల మీద కూడా ఆధారపడుతుంది. ఇది ఆర్కి రోకున్న డిఫరెన్స్. అందుకే కదా మనం ఏం చేస్తాం, రో ఈజ్ ఈక్వల్ టు RA/L అని మనం రాసుకుంటూ ఉంటాం ఫార్ములా, ఓకేనా. ఇది జనరల్గా.
కాబట్టి దేని మీద ఆధారపడుతుంది? పదార్థ స్వభావం మీద, అంతేగాని వ్యాసార్థాలు పొడవుల మీద వీటి మీద ఆధారపడదు అనమాట. ఎందుకంటే వీటన్నిటి గురించి కూడా మనకి జర్నీ ఉంటుంది. ఇది ఓమ్స్ నాల నుంచి చాలా డిస్కషన్ ఉంటుంది. ఓకే, సరే. నెక్స్ట్, మిస్ మ్యాచ్డ్ పేర్ అమాంగ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. మిస్ మ్యాచ్ అయ్యేది ఏం మిస్ మ్యాచ్? చూడండి, క్రింది వాళ్ళలో సరికాని జత. అరుణ గ్రహం, రెడ్ ప్లానెట్, మెర్క్యూరీ అంటున్నారు. రెడ్ ప్లానెట్ కాదు కదా అది, అవునా? మెర్క్యూరీ రెడ్ ప్లానెట్ కాదు. కాబట్టి ఫస్ట్ వన్నే రైట్ ఆన్సర్. అరుణ గ్రహం అనేది ఇది సరిగా జతపరచడం మనకి. ఓకే, ఎందుకంటే ఇది అరుణ గ్రహం ఎవరు? అంగారకం. మార్స్ అని చెప్తూ ఉంటాం కదా, మార్స్ ఉండాలి ఇక్కడ, కానీ అలా లేదు. ఇవన్నీ ఉదయతార, ఓకేనా, మార్నింగ్ స్టార్ అని మన శుక్రుడిని అంటాం. అవుటర్ ప్లానెట్ నెప్ట్యూన్, అంతర్గ్రహం భూమి. మనందరికీ తెలుసు కదా, సోలార్ సిస్టంలో ఒక ఐడియా ఉండే ఉంటుంది. సోలార్ సిస్టంలో మనకి ఇక్కడ సన్ ఉన్నాడని తీసుకుంటే సన్, ఓకే. తర్వాత ఇక్కడ మనకి ఏది? మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అండ్ మార్స్, బుద్ధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. ఇవన్నీ కూడా అంతర్గ్రహాలు. బాహ్యగ్రహాలు ఏంటి మరి? బాహ్యగ్రహాలు జూపిటర్, శాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్, ఇవన్నట్టు. చూడండి, ఇప్పుడు ఈ అంతర్గ్రహాలని సూర్యుడిని చుట్టూ ఒక బెల్ట్ ఉంటుంది ఆవరించబడి. ఈ బెల్ట్ని ఏమంటారు? ఇవి అంతర్గ్రహాలు, ఇన్నర్ ప్లానెట్స్. అంతర్గ్రహాలు, ఇన్నర్ ప్లానెట్స్, ఓకేనా. ఇవి అవుటర్ ప్లానెట్స్, బాహ్య గ్రహాలని మనం చదువుతూ ఉంటాం. ఓకేనా. ఈ బెల్ట్ని ఏమంటారు? ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటాం. ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంట. ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు, ఆస్ట్రాయిడ్ బెల్ట్స్ లైస్ బిట్వీన్ బృహస్పతి అంగారకుడా లేకపోతే భూమి అంగారకుడా అని మనకి ఇస్తూ ఉంటాడు. జాగ్రత్త చూసుకోండి, అంగారకుడికి బృహస్పతికి, లేదా ఏ గ్రహాల మధ్య ఉంటుంది? అంతర్గ్రహాలకి బాహ్య గ్రహాల మధ్య. ఇది ఎలా ఆవరించబడి ఉంటుంది? కేవలం అంతర్గ్రహాల చుట్టూ ఉంటుందా? కేవలం బాహ్య గ్రహాల చుట్టూ ఉంటుందా? అంతర్గ్రహాలు మరియు సూర్యుడి చుట్టూ ఉంటుందా అని అడిగితే అంతర్గ్రహాలు మరియు సూర్యుడి చుట్టూ అని చెప్పగలగాలి. అలా కాకుండా ఎంటైర్ సోలార్ సిస్టమ్ చుట్టూ ఒక బెల్ట్ ఉంటుంది, అవునా కదా? దీన్ని మనం ఏమంటారంటే కూపియర్ బెల్ట్ అంట. కూపియర్ బెల్ట్, ఓకే. ఇది జనరల్గా. అందుకే ఈ బెల్ట్లు తర్వాత ఇవన్నీ కూడా మన సోలార్ సిస్టంలో నేర్చుకుంటే ఇవన్నీ కూడా ఫీచర్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇది జనరల్గా మనకి ఓకే అయిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని ఫిజిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు. మరిన్ని క్వశ్చన్స్ తోటి మరొక వీడియోలో మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.